హాయ్ అండి, వెల్కమ్ మీ అందరికీ. మనం ఈ ఎక్సెల్ షార్ట్కట్ కీస్ సిరీస్లో భాగంగా ప్రతి వీడియోలో కూడా ఒక 10 షార్ట్కట్ కీస్ నుంచి 20 షార్ట్కట్ కీస్ వరకు నేర్చుకుందాం. ఈ షార్ట్కట్ కీస్ నేర్చుకోవడం ద్వారా మనం ఆఫీస్లో మనం చేసేటువంటి పనిని చాలా సులభంగా పూర్తి చేయగలుగుతాం. మొదటిగా మనం షిఫ్ట్ మరియు కంట్రోల్ కాంబినేషన్లో ఉన్నటువంటి కొన్ని షార్ట్కట్ కీస్ చూద్దాం. మిగిలిపోయినటువంటి షార్ట్కట్ కీస్ ఏవైతే ఉన్నాయో మనం తర్వాత వీడియోస్లో నేర్చుకుందాం. సో ఇప్పుడు మనకి మొదటిగా ఫస్ట్ షార్ట్కట్ ఏంటి? మనకి ఫస్ట్ షార్ట్కట్ షిఫ్ట్ ప్లస్ స్పేస్ బార్. ఈ షిఫ్ట్ స్పేస్ బార్ వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి మొత్తం రో మొత్తం కూడా సెలెక్ట్ అయిపోతుంది. ఏ రోలో అయితే మనం ఉన్నామో ఆ రో మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఏం వాడతామంటే షిఫ్ట్ స్పేస్ బార్ అనే దాన్ని వాడతాం. ఇప్పుడు నేను ఈ రో సెలెక్ట్ చేశాను, రైట్, ఈ రో సెలెక్ట్ చేశాను. ఎప్పుడైతే ఈ రో సెలెక్ట్ చేస్తానో ఇప్పుడు ఈ రోలో ఉన్నటువంటి ఏ సెల్ సెలెక్ట్ చేసైనా నేను ఎప్పుడైతే షిఫ్ట్ మరియు స్పేస్ బార్ కొడతానో ఆటోమేటిక్గా ఆ రో మొత్తం కూడా సెలెక్ట్ అయిపోయింది. ఒక రో మొత్తం సెలెక్ట్ అవ్వడానికి షార్ట్కట్ కీ ఏంటి? షిఫ్ట్ స్పేస్ బార్. తర్వాత మనకి రెండో షార్ట్కట్ కీ కంట్రోల్ స్పేస్ బార్. సో ఏదైతే షిఫ్ట్ స్పేస్ బార్ రోని సెలెక్ట్ చేయడానికి ఉంటే మనకి రెండో షార్ట్కట్ కి కంట్రోల్ స్పేస్ బార్ ఎందుకోసం పనిచేస్తుందంటే ఆ పర్టికులర్ కాలం మొత్తాన్ని సెలెక్ట్ చేయడానికి మనకి కంట్రోల్ స్పేస్ బార్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అలానే కంట్రోల్ లెఫ్ట్ యారో. ఈ కంట్రోల్ లెఫ్ట్ యారో ఎందుకు పనిచేస్తుందంటే మూవ్స్ టు ద ఎడ్జ్ ఆఫ్ కరెంట్ డేటా రీజియన్. ఇప్పుడు మనకి ఏదైతే కరెంట్ డేటా రీజియన్ ఉంటుందో ఆ కరెంట్ డేటా రీజియన్ యొక్క లెఫ్ట్ యారో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. కంట్రోల్ లెఫ్ట్ యారో నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తానో ఆటోమేటిక్ ఏమవుతుంది? మనం మూవ్స్ టు ద ఎడ్జ్ ఆఫ్ కరెంట్ డేటా రీజియన్. ఏదైతే కరెంట్ డేటా రీజియన్ ఉందో దాని యొక్క ఎక్స్ట్రీమ్ లెఫ్ట్కి మారటానికి మనం ఏం వాడతామంటే కంట్రోల్ లెఫ్ట్ యారో అనేటువంటి షార్ట్ కట్ వాడతాం. అలానే కంట్రోల్ రైట్ యారో అనేటువంటి షార్ట్ కట్ వాడటం ద్వారా మన డేటా రీజియన్లో ఎక్కడైతే ఉన్నామో ఆ పర్టికులర్ రోలో ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ వెళ్ళడానికి మనం కంట్రోల్ రైట్ యారో మూవ్స్ ద ఎడ్జ్ ఆఫ్ కరెంట్ డేటా రీజియన్. సో ఇలా మనం లెఫ్ట్ ఎడ్జ్కి వెళ్ళడానికి రైట్ ఎడ్జ్కి వెళ్ళడానికి మనం కంట్రోల్ లెఫ్ట్ యారో మరియు కంట్రోల్ రైట్ యారో వాడతాం. అలానే కంట్రోల్ డౌన్ యారో. సపోజ్ నేను టాప్ B1లో ఉన్నాను. ఎప్పుడైతే నేను కంట్రోల్ డౌన్ యారో క్లిక్ చేస్తానో ఆ ఏరియా ఆ పర్టికులర్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా రీజియన్లో ఉన్నటువంటి బాటమ్ మోస్ట్ సెల్కి వెళ్ళిపోయాను. అలానే కంట్రోల్ అప్ యారో సెలెక్ట్ చేసినప్పుడు ఆ రీజియన్లో ఉన్నటువంటి టాప్ సెల్కి వెళ్ళడానికి కంట్రోల్ అప్ యారో, బాటమ్ సెల్కి రావడానికి కంట్రోల్ డౌన్ యారో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే షిఫ్ట్ లెఫ్ట్ యారో. సో ఒక్కొక్క సెల్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. షిఫ్ట్ లెఫ్ట్ యారో సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ యారో సెలెక్ట్ చేస్తూ పోతే ఒక్కొక్క రో ఒక్కొక్క సెల్ సెలెక్ట్ అవుతూ లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం. అలానే మనం షిఫ్ట్ రైట్ యారో తీసుకున్నప్పుడు ఒక్కొక్క సెల్ రైట్ సైడ్ సెలెక్షన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళడానికి షిఫ్ట్ రైట్ యారో అనేదాన్ని వాడతాం. అలానే నేను ఇప్పుడు సెలెక్షన్ డౌన్ సైడ్ ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటే షిఫ్ట్ డౌన్ వాడతాను. అలానే పైకి ఎక్స్టెండ్ చేయాలంటే షిఫ్ట్ అప్ యారో సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇలా మనం సెలెక్షన్ కోసం ఈ డిఫరెంట్ షార్ట్ కట్ కీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రోల్ షిఫ్ట్ కాంబినేషన్లో ఈ అన్ని షార్ట్ కట్లు వాడటం ద్వారా ఈ షార్ట్ కట్లు అన్ని వాడటం ద్వారా మనం సెలెక్షన్ చాలా సులభంగా చేయొచ్చు అనమాట. షిఫ్ట్ స్పేస్ బార్ ఎంటైర్ రో, కంట్రోల్ స్పేస్ బార్ ఎంటైర్ కాలం, కంట్రోల్ లెఫ్ట్ యారో ఎక్కడున్నా కూడా ఆ డేటా రీజియన్లో ఉన్నటువంటి లెఫ్ట్ మోస్ట్ సెల్కి వెళ్ళిపోతాం. ఏ డేటా రీజియన్లో ఉన్నటువంటి రైట్ మోస్ట్ సెల్కి వెళ్ళడానికి కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ డౌన్ యారో ఆ డేటా రీజియన్లో ఉన్నటువంటి డౌన్ వర్డ్ సెల్కి వెళ్ళిపోతాం. కంట్రోల్ అప్ యారో టాప్ టాప్ సెల్కి వెళ్ళిపోతాం. అలానే షిఫ్ట్ లెఫ్ట్ యారో లెఫ్ట్ సైడ్ సెలెక్షన్ కోసం 1 సెల్ ఆఫ్టర్ అనదర్, షిఫ్ట్ రైట్ యారో 1 సెల్ ఆఫ్టర్ అనదర్ రైట్ సైడ్ సెలెక్ట్ చేయడానికి, షిఫ్ట్ డౌన్ యారో మనం డౌన్ సైడ్ ఉన్నటువంటి సెల్స్ సెలెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే షిఫ్ట్ అప్ యారో మనకి టాప్ సైడ్ ఉన్నటువంటి సెల్స్ పనిచేస్తాయి. ఓన్లీ యారో కాంబినేషన్లో మరియు స్పేస్ కాంబినేషన్లో
మనం కంట్రోల్ షిఫ్ట్ కాంబినేషన్లో 10 యూస్ఫుల్ షార్ట్ కట్స్ సెలక్షన్ కోసం పనికొచ్చేవి చూసాం. థ్యాంక్ యూ.